అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్‌లో పాజిటివ్ ఎంత, నెగెటివ్ ఎంత, ఏ అంశాల్లో పాజిటివ్ ఉంది, ఏ అంశాల్లో నెగెటివ్ ఉంది అని ఆల్రెడీ మనం 2 వీడియోస్‌లో చెప్పుకున్నాం. అభివృద్ధి పరంగా, ప్రాజెక్టుల పరంగా, పరిశ్రమలు రాబట్టే ప్రయత్నాల పరంగా కొంత బాగానే ఉంది. అలాగే సంక్షేమ పథకాల పరంగా పింఛన్లు పెంచారు అండ్ దీపం ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. కానీ అత్యంత కీలకమైన పథకాల్లో మాత్రం ఇంకా ఇవ్వలేదు కాబట్టి కాస్త వ్యతిరేకత ఉంది. సో ఓవరాల్గా ప్రజల్లో స్వేచ్ఛ ఉంది, కానీ ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయి పాజిటివ్ అయితే లేదు. ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంది, కొన్ని వర్గాలు ప్రభుత్వానికి దూరం అయ్యాయి అని చెప్పుకున్నాం. అయితే అంటే ఓవరాల్గా ప్రభుత్వం మరీ పడేయాల్సిన పని లేదు, మరీ వ్యతిరేకత లేదు, అలాగని మరీ పాజిటివ్ లేదు, అలా సైలెంట్గా సోసోగా వెళ్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా సర్వే చేయిస్తోంది. ప్రతిరోజు కూడా గత 15 రోజుల నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, రకరకాల ఏజెన్సీల ద్వారా, రకరకాల ఇంటెలిజెన్స్ మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తోంది. చంద్రబాబు గారు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరు మీద, ప్రభుత్వ పనితీరు మీద రిపోర్ట్లు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఈలోగా మీడియా హడావిడి ఎక్కువైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగానే మీడియా హడావిడి, మీడియా షో ఎక్కువ ఉంటుందన్నమాట. నిన్న ఒక 3 రోజుల కిందట రాయలసీమలో ఒక అభివృద్ధి జరిగిపోతుంది, రాయలసీమకు భారీ స్థాయిలో ప్రాజెక్టులు వచ్చేస్తున్నాయి, రాయలసీమలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడిపోతున్నాయి అన్నట్టు ఒక పెద్ద వార్త రాశారు ఈనాడులో ఫస్ట్ పేజీలో. మొన్న తర్వాత రోజు నిన్న విశాఖపట్నం, కాకినాడ టు మూలపేట పోర్ట్ రోడ్డు ఒకటి పడబోతోంది. సో దాని ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి, అది నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది, దీనివల్ల జనసంచారం పెరుగుద్ది, భారీ పరిశ్రమలు వస్తాయి, ఇదంతా కూడా రూపురేఖలు మారిపోతాయి అనుకునేటట్టు ఇంకోటి రాశారు పోర్టుల అభివృద్ధికి సంబంధించి. ఈరోజేమో ఉత్తరాంధ్ర వెలిగిపోతుంది, ఉత్తరాంధ్ర కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్లోనే చాలా చేసేసింది. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చకచకా జరిగిపోతుంది, మరోవైపు ఏమో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్ధరించేశారు, డబ్బులు భారీగా ప్యాకేజ్ ఇచ్చేశారు, అక్కడ శ్రీకాకుళం జిల్లా అది ఇది అని చెప్పి రాసేశారు, బీభత్సంగా రాసేస్తున్నారు. అంటే ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే భజన వార్తలు ఎక్కువ అవుతున్నాయి, రియాలిటీ షో వార్తలు ఎక్కువ అవుతున్నాయి, కానీ వాస్తవానికి మాత్రం అంత కనిపించలే, అంత అభివృద్ధి ఏమీ కనిపించలే. ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి, ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే భోగాపురం ఎయిర్పోర్టు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు స్టార్ట్ అయ్యాయి, ఈ ప్రభుత్వం వచ్చాక ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆల్రెడీ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు సగం అయ్యాయి. సో వీళ్ళు ఇంకొంచెం స్పీడప్ చేశారు, ఇప్పుడు 70% అబవ్ అయ్యాయి. మేబీ ఇంకొక 6 నెలల్లో ఒక రూపురేఖలు రావచ్చు. అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడే మూలపేట పోర్టు పనులు స్టార్ట్ చేశారు, ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాజెక్టు స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ చివరి దశకు తీసుకువచ్చారు, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని కొనసాగిస్తోంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నారు కదా, స్టీల్ ప్లాంట్లో ప్యాకేజీ ఇవ్వడం వలన ఉత్పత్తి పెరిగింది, కొంత సొంతంగా రన్ అవ్వగలుగుతోంది తప్ప అక్కడ నిజంగా కార్మికులకు అందిన ప్రయోజనాలు ఏమీ లేవు. వాళ్ళని కొంతమందిని తీసేశారు, వాళ్ళనేమి ఉద్యోగాల్లోకి తీసుకోవట్లేదు, వాళ్ళ మానసిక ఆందోళన ఇంకా అలాగే ఉంది. ఒక అభద్రతా భావం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో అలాగే ఉంది. ఆ కార్మికులకి ఇప్పటికీ కడుపుమంట అలాగే ఉంది, ఇబ్బందులు అలాగే ఉన్నాయి. సో ఇవన్నీ అంటే ఒక తటస్థ వేలో మంచి చెడు రాయడంలో తప్పు లేదు, కానీ పూర్తిగా అంతా మంచి జరిగిపోతుంది, అంతా వెలిగిపోతుంది, ఆ ప్రాంతం ఇలా ఉంది, ఈ ప్రాంతం ఇలా ఉందని రాయడం వలన ఏంటంటే మరీ అతిశయోక్తులు అనమాట. నిజానికి వాస్తవానికి మనం ఒక అంశం చెప్పుకోవాలి. నారా లోకేష్ గారు ఆయన పాదయాత్ర, యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే హామీ ఇచ్చారు. 5 ఏళ్ళలో 20 లక్షలు అంటే 1 ఇయర్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఈ 4 లక్షల ఉద్యోగాలు ఈ 1 ఇయర్లో ఇచ్చారా? ఏం చెప్తారు, ఇచ్చాము, ఆల్రెడీ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి కదా, ఆ 6.5 లక్షల కోట్ల పెట్టుబడుల వలన 6,19,000 ఉద్యోగాలు వస్తున్నాయి కదా అని చెప్తారు. వస్తున్నాయి కదా అని చెప్తారు తప్ప వచ్చాయి కదా, ఇచ్చాం కదా అని చెప్పలేరు. అట్లీస్ట్ 4 లక్షలు కాదు, అందులో 10% 40,000 ఉద్యోగాలైనా ఇచ్చారా? ఇవ్వలేకపోయారు. సో అంటే నేనేం చెప్తున్నానంటే జరగాల్సినవి ఉన్నాయి, జరుగుతాయి, ఇవన్నీ కూడా ఆన్ ప్రాసెస్, కొంత టైం పడుతుంది. నెక్స్ట్ రాబోయే సంవత్సరం చాలా కీలకం. అటు రాయలసీమ అభివృద్ధికైనా, రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ప్రకటించారు నారా లోకేష్ గారు, అవి ఎంతవరకు అమలు చేశారు, అవి ఎంతవరకు వచ్చాయి? నారా లోకేష్ గారు నా పాదయాత్ర, యువగలం పాదయాత్రలో ఓన్లీ రాయలసీమ ప్రాంతంలోనే సుమారుగా ఒక 12-13 శిలాఫలకాలు ఆవిష్కరించారు. మరి అవి ఎంతవరకు వచ్చాయి? ఆ హామీలు నెరవేర్చడం ఎంతవరకు వచ్చింది? అలాగే రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు అంటే
ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే మరీ తీసిపడేట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, ఒక పెద్ద వ్యవస్థ. ఒకవైపు ఎమ్మెల్యేలు పనిచేయాలి, మంత్రులు పనిచేయాలి, సీఎం గారి లెవెల్లో ప్రభుత్వం మొత్తం పనిచేయాలి, వాళ్ళకి బ్యూరోక్రసీ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలి. అందరూ కలిసి పనిచేస్తే ఉన్న పలంగా జరగకపోయినా అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాలకి 2.5 సంవత్సరాలకైనా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. అలా కనిపించినప్పుడు కొంచెం బాగుంటుంది. అలా కాకుండా అంతా ఆన్ పేపర్ పెట్టుకొని ప్రస్తుతానికి కాగితాల్లో ఉంటాయి, రాతలుగా ఉంటాయి, దాన్ని పత్రికల్లో పాజిటివ్ వార్తలు రాయించుకుంటున్నారు. దీనివలన ప్రజలకు అపోహ కలిగించడం, అబోహత కల్పనలు కల్పించి ఆశలు పెంచేసి అంత భజన వార్తలు తప్ప, షో అంటారు తప్ప రియాలిటీ కాదనమాట. అటువంటిది గత ప్రభుత్వం చేసి 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 దెబ్బతిన్నారు. ఒకప్పుడు అంటే ఇటువంటి పాజిటివ్ వార్తలు రాస్తే జనం యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నిజమేంటో తెలియదు కాబట్టి. కానీ ఇప్పుడు చైతన్యం ఎక్కువ, సోషల్ మీడియా వినియోగం ఎక్కువ కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయని చిత్తూరు జిల్లా వాళ్ళకు కూడా తెలిసిపోద్ది అనమాట. జస్ట్ గూగుల్లో చూస్తే చాలు. కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చిందనేది వాస్తవికంగా ఉంటే బెటర్. మరీ అతిశయోక్తులు, అతి భజన వార్తల వలన కూటమికి మొదటగా మోసం వస్తుంది అనమాట.